ఇప్పుడు నేను చెప్పబోయే 6 ఇంపార్టెంట్ స్కిల్స్లో ఒక్క స్కిల్ మీ దగ్గర ఉన్నా మీరు లైఫ్లో వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే లేదు. ఒకవేళ ఎవరైనా పేరెంట్స్ మీరు వీడియో చూస్తున్నట్టయితే మీ పిల్లలు బీటెక్ 3rd ఇయర్ ఆర్ 4th ఇయర్లో ఉంటే ఇప్పుడే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేసి వెంటనే చూడమని చెప్పండి. ఈ 6 ఇంపార్టెంట్ స్కిల్స్ కానీ నేర్చుకుంటే ఐటీ ఇండస్ట్రీలో డిమాండ్ అనేది రోజు రోజుకి పెరుగుతుందే కానీ ఎప్పటికీ తగ్గదు. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో ఆల్, వెల్కమ్ టు కెరియర్ టాక్స్ విత్ ఆర్కే. నేను మీ రవికిషోర్. 15 yearsగా థౌసండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్కి గైడెన్స్ ఇచ్చాను. ఎంతో మంది సక్సెస్ఫుల్ స్టూడెంట్స్ని జాబ్కి రెడీ చేయడంలో నేను ఒక ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశాను. ఇప్పుడు మనం కరెంట్ మార్కెట్ ట్రెండ్స్, ఐటీ కంపెనీ రిక్వైర్మెంట్స్, ప్లేస్మెంట్స్ని అనలైజ్ చేసి నెక్స్ట్ 10 to 15 years వరకు ఫ్యూచర్ ప్రూఫ్ 6 స్కిల్స్ గురించి చెప్పబోతున్నాను. ఓకే, సో జాగ్రత్తగా వీడియోని 2xలో పెట్టుకుని నేను లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడు ఇక్కడ మనం చూసుకుంటే ఫస్ట్ స్కిల్ వచ్చేసి జనరేటివ్ ఏఐ డెవలప్మెంట్. జనరేటివ్ ఏఐ అనేది చాలా డెవలప్ అవుతుంది. ఏఐ వల్ల ప్రతి ఇండస్ట్రీలో రెవల్యూషన్ అనేది జరుగుతుంది. మీరు ఏఐ ఏజెంట్స్ని బిల్డ్ చేయగలిగితే బిజినెసెస్ ఆటోమేషన్లో మీకు చాలా వాల్యూ ఉంటుంది. అంతేకాకుండా ఏజెంటిక్ ఏఐ లాంటి టూల్స్కి ఫ్యూచర్లో స్కోప్ చాలా ఎక్కువ ఉంటుంది. సో జనరేటివ్ ఏఐ స్కిల్ పైన నెక్స్ట్ డికేడ్లో చాలా ఎక్కువ ఆపర్చునిటీస్ అనేవి బిల్డ్ అవబోతున్నాయి. ఇప్పుడు మనం సెకండ్ స్కిల్ గురించి మాట్లాడుకుందాం. అదే డేటా సైన్స్. ఆల్రెడీ లాస్ట్ 1 decadeగా ప్రతి కంపెనీ డేటా సైంటిస్టులని హైర్ చేసుకుంటూనే ఉంది. ఇప్పుడు వస్తున్న అడ్వాన్స్డ్ టూల్స్, ML మోడల్స్ వల్ల ఇంకా డిమాండ్ పెరిగిపోయింది. డేటా అనాలిసిస్, ప్రెడిక్టివ్ మోడలింగ్, మెషిన్ లెర్నింగ్, ఈ స్కిల్స్ నేర్చుకుంటే లాంగ్ టర్మ్ కెరియర్ అనేది చాలా సాలిడ్గా ఉండబోతుంది. డేటా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి ప్రతి కంపెనీకి డేటా సైంటిస్ట్ అండ్ డేటా అనలిస్ట్ రిక్వైర్మెంట్స్ అయితే ఎప్పటికీ ఉంటూనే ఉంటాయి. సో మీరు ఇప్పటి నుంచే డేటా సైన్స్ రిలేటెడ్గా ఫోకస్ చేయడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనం చూసుకుంటే క్లౌడ్ కంప్యూటింగ్. AWS, Azure, గూగుల్ క్లౌడ్, అన్ని కంపెనీస్లో క్లౌడ్ మైగ్రేషన్ అనేది ఉంటాయి. మల్టీ క్లౌడ్ నాలెడ్జ్ ఉంటే జాబ్ వచ్చే ఛాన్సెస్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. కాబట్టి క్లౌడ్ కంప్యూటింగ్ స్కిల్స్ పైన కూడా మీరు ఫోకస్ చేయండి. నెక్స్ట్ మనం చూసుకుంటే సైబర్ సెక్యూరిటీ. ఇది ఒక ఎవర్ గ్రీన్ స్కిల్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రతి కంపెనీకి కూడా సెక్యూరిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకని వాళ్ళకి ఎప్పటికప్పుడు వచ్చే సైబర్ థ్రెట్స్ని, హ్యాకర్స్ నుంచి వాళ్ళ కంపెనీ వెబ్సైట్స్ని కాపాడడానికి ఎథికల్ హ్యాకింగ్, నెట్వర్క్ డిఫెన్స్, క్లౌడ్ సెక్యూరిటీ అనేది వాళ్ళకి చాలా ఇంపార్టెంట్. అందుకనే ఈ ఫీల్డ్స్లో జాబ్స్ అనేవి మ్యాసివ్గా ఓపెన్ అవుతూ ఉంటాయి. సైబర్ సెక్యూరిటీ అనేది ఎప్పటికీ ఒక మంచి స్కిల్. దాని డిమాండ్ అనేది ఎప్పుడూ తగ్గదు. కాబట్టి మీకు సైబర్ సెక్యూరిటీ గురించి ఎలాంటి ఇంట్రెస్ట్ ఉన్నా మీరు వాటిపైన స్కిల్స్ని బిల్డ్ చేసుకుంటే మీకు ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం హై పేయింగ్ జాబ్ వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. నెక్స్ట్ మనకి 5th పొజిషన్లో బ్లాక్ చైన్ ఉంది. చాలా మంది బ్లాక్ చైన్ని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. కానీ నిజం ఏంటంటే బ్లాక్ చైన్ డెవలపర్స్కి చాలా డిమాండ్ ఉంటుంది. అండ్ ఆల్సో ప్యాకేజెస్ కూడా చాలా హై ఉంటాయి. క్రిప్టో మాత్రమే కాదు, ఐడెంటిటీ మేనేజ్మెంట్లో కూడా బ్లాక్ చైన్ అడాప్షన్ చాలా పెరుగుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్నా సరే గూగుల్ పే, ఫోన్పే లాంటి టూల్స్ అనేవి ఎప్పటికప్పుడు డెవలప్ అవుతూనే వస్తున్నాయి. ఇలాంటి వాటన్నిటికీ కూడా బ్లాక్ చైన్ అనేది చాలా అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ద లాస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ స్కిల్ గురించి మాట్లాడుకుందాం. అదే ఫుల్ స్టాక్ డెవలప్మెంట్. ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్, మిడిల్ వేర్, డేటాబేస్, కంప్లీట్ అప్లికేషన్ని డెవలప్ చేయడం ఇప్పటికీ హైయెస్ట్ డిమాండ్లో ఉంటుంది. అది ఎప్పటికీ అలానే ఉంటుంది. ఎందుకంటే ఒక యాప్ని మెయింటైన్ చేయడం, ఎన్హాన్స్ చేయడం, రీరైట్ చేయడం అన్ని ఫుల్ స్టాక్ డెవలపర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి ప్రతి కంపెనీలో కూడా డేటాబేస్ రిక్వైర్మెంట్స్ దేనికైనా ఒక ఫుల్ స్టాక్ డెవలపర్ అవసరం అనేది పడుతుంది. కాబట్టి ఈ స్కిల్కి ఫ్యూచర్లో కూడా పర్మనెంట్ డిమాండ్ అనేది ఉంటుంది. సో స్టూడెంట్స్, ఇప్పటివరకు నేను చెప్పిన జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, సైబర్ సెక్యూరిటీ, బ్లాక్ చైన్, ఫుల్ స్టాక్ డెవలప్మెంట్, ఈ స్కిల్స్లో మీరు ఏ ఒక్క స్కిల్ నేర్చుకున్నా నెక్స్ట్ కొన్ని డికేడ్స్ వరకు మీరు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరమే ఉండదు. మీ ఫ్యూచర్ కానీ, మీ శాలరీస్ కానీ, మీ గ్రోత్ ఆపర్చునిటీస్ కానీ అన్లిమిటెడ్. సో బీటెక్ జాయిన్ అయ్యే వాళ్ళు, ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు, కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు, ఐటీలో ఆల్రెడీ వర్క్ చేసి షిఫ్ట్ అవుదాం అనుకున్న వాళ్ళు ఈ 6 స్కిల్స్లో ఏదో ఒక స్కిల్ని పిక్ చేసుకోండి. లేదు మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. మీరు పెట్టిన ప్రతి కామెంట్ని చదివి దానికి తగిన రిప్లైస్ కూడా ఇస్తూనే ఉంటాం. ఈ వీడియో నిజంగా మీకు హెల్ప్ అయింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలానే మేము ఆల్రెడీ ప్రీవియస్గా కెరియర్ గ్యాప్ స్టూడెంట్స్ అండ్ ఐటీ ప్రొఫెషనల్స్ కోసం చేసిన వీడియోస్ అయితే ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను. వాటిని కూడా ఒకసారి చూడండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.